జనరల్ గా చర్చెస్ కి వెళ్ళినప్పుడు మాట చెప్తానండి, మీరు మా దగ్గరికి వస్తే నిత్య స్వర్గాన్ని ఇస్తాడు మా ప్రభు అని చెప్పేసి అంటాడు. ఈ మాట పెద్ద వింతగా ఏమి ఉండదండి. ఈ ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే హైవేల పక్కన కొంచెం లారీలు ఆపుతా ఉంటారు కొంతమంది. వాళ్ళు చెప్పే మాట కూడా ఉంది, ఒక 500 ఇస్తావా స్వర్గం చూపిస్తానే అంటారు. ఇంతకు మించి కొత్తగా ఏం చెప్పరు వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియాల్సిన నిజం ఏంటంటే, పాస్టర్ల ప్రచారాలు ఇప్పుడు ఏం చూసారా మీరు? మొన్న లాస్ ఏంజల్స్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎందుకు అయిందండి తెలుసా? ఎలా అయిందో? దాన్ని ఆంధ్రాలో ఉండే పాస్టర్లు, తెలంగాణలో ఉండే పాస్టర్లు కనిపెట్టారు. ఫిలిం ఫెస్టివల్ లో ఎక్కడో ఒక చోట ఒక యాంకర్ ఒక మాట అన్నారట, లాస్ ఏంజల్స్ సిటీ విత్ నో గాడ్స్ అని చెప్పేసి అన్నారట. దానికి వాళ్ళ దేవుడు కోపం వచ్చేసి లాస్ ఏంజల్స్ మొత్తం తగలబెట్టాడు. కర్మ ఏంటంటే వాళ్ళ దేవుడు లాస్ ఏంజల్స్ మొత్తం తగలబెట్టాడు, కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన యాంకర్ తగలబెట్టలేకపోయాడు. అండ్ ఇంకోటి, కరోనా వచ్చినప్పుడు కోవిడ్ ఎందుకు వచ్చింది అంటే దేవుని ఉగ్రత ప్రపంచం మీదకి వచ్చిందట. అందుకని చెప్పేసి యెహోవా దేవుడు దాన్ని వదిలాడంట కరోనా వైరస్ ని. ఇది వాళ్ళు చెప్తారు. అలాగే ముస్లిమ్స్ విషయం తీసుకుందాం. వీళ్ళు ఈ రోజు ఏమంటారంటే, ముస్లింలకి ఈ దేశంలో రక్షణ లేదండి, మమ్మల్ని చంపేస్తున్నారు. నువ్వు ఎంతమందిని చంపేయచ్చు, నువ్వు బాహాటంగా రోడ్డు మీద ర్యాలీలు తీసి కాటు దాలో సాలంకో ఆర్ఎస్ఎస్ వాళ్ళంకో అనొచ్చు. మీరందరూ కూడా పెద్ద మనుషులే. ఎవడైతే ఏమయ్యా ముస్లింలు మతం పేరుతో ఇలా జిహాద్ ఎందుకు చేస్తున్నారు, ఉన్మాదం ఎందుకు చూపిస్తున్నారు, లవ్ జిహాద్ ఎందుకు చేస్తున్నారు, గోహత్యలు ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదండి, మొసలు కన్నీరు గార్చేస్తా ఉంటారు. వీళ్ళందరూ కూడా శాంతి మతాలే. మళ్ళీ హిందువులది మాత్రం ఉన్మాదమా?